ఇక ఇవాళ మనోనైతే దుమ్ము దులిపిర్రు, మామూలుగా కొట్టలేదు. సిక్స్ల మీద సిక్స్లు, 4 మీద 4లు కొట్టి 200 పైచిలకు రన్స్ అయితే చేసిర్రు. ఇక ఇషాన్ కిషాన్ అయితే మామూలుగా ఆడలేదు. దాదాపు 200 స్ట్రైక్ రేట్తోనైతే ఆడిండు. సో ఏమో అంటారు చూడండి, షికార్క టైంకి కుత్తే హగ్నెగ్గయ్య అన్నట్టు. సరైన సమయంలో అంటే ప్లేఆఫ్కి వెళ్ళే టైంలో ఆడాక ఎలిమినేట్ అయిన తర్వాత వీళ్ళందరూ ఆడుతున్నారు కాటేరమ్మ కొడుకులు. అంటే ఇప్పుడు భయం ఉండదుగా, ఇప్పుడు ఓడినయింది గెలిచినయింది అని దుమ్ము దులుపుతున్నారు, ఇక కొడుతున్నారు. సో ఇక మన తెలుగుడి గురించి అయితే చెప్పుకోవాలా. ఎంత భుజం మీద ఎత్తుకున్నామో అంత మా కింద ఎత్తేసిండు. నితీష్ రెడ్డి అని అనుకున్నాం, కానీ అంత సంక నాకుపించిండు ఈయన అయితే. ఈ సిరీస్లో అయితే ఈయనంత వరెస్ట్ ఎవరు కూడా ఆడలేదు నేనైతే అనుకుంటున్నాను. సో హైదరాబాద్ బ్యాట్స్మెన్ వచ్చిన అయితే దుమ్ము దులిపారు. ఒక ట్రావిస్ తప్పిస్తే అనికేత్ వర్మ కానీ క్లాసెన్ కానీ దాదాపు 200 స్ట్రైక్ రేట్తోనైతే ఆడిర్రు. సో ఈ విధంగా ఆడి ఉంటే మనం ఎప్పుడో ప్లేఆఫ్కి వెళ్ళి కప్పే కొట్టేసేవాళ్ళం. కప్పు కొట్టే టీం అంటే హైదరాబాదే, కానీ ఏం చేద్దాం, దురదృష్టం. కానీ ఇక అభినవ్ మనార్ అయితే ఈయనకైతే టీంలో తీసుకోవద్దు. చూడాలి ఇక బెంగళూరు గెలుస్తుందా లేదా అనేది, టార్గెట్ చేస్తుందో లేదో.